అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొడంగల్ పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2 గంటల ప్రారంభించకుండా పూర్తిగా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సమయం 6 దాటింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ పట్టణంలో ఉన్నటువంటి తన నివాసంలో మీటింగ్ జరుపుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా 8 మండలాలు ఉన్నాయి కొడంగల్ నియోజకవర్గంలో. కొత్తగా ఏర్పడినటువంటి 3 మండలాలతో కలిపి 8 మండలాలు ఉన్నాయి. ఈ 8 మండలాలకు సంబంధించినటువంటి నాయకులందరితో కూడా మీటింగ్ చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి అనేటటువంటి అంశాలన్నింటిపై కూడా పూర్తిగా క్యాడర్ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు దాదాపుగా ఉమ్మడి పాత మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ పాత మండలాల వారిగా పూర్తిగా నాయకులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వారందరికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాల్ని అనుసరించాలనేటటువంటి అంశంపై కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో మీటింగ్ అంతా కూడా ముగియనుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఉమ్మడి మండలాలు 4 మండలాలు కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి. 2 పట్టణాలు, కోస్గి పట్టణం, అదేవిధంగా కొడంగల్ పట్టణం, ఈ 2 పట్టణాలకు సంబంధించినటువంటి మీటింగ్ దాదాపుగా 7 టీంలకు సంబంధించినటువంటి వారందరితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా కొడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడి నుంచి కూడా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ కూడా మీటింగ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి మండల నాయకులు కొంతమంది మనతో పాటున్నారు. వారితో మాట్లాడారు. చెప్పండి, ఏ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఎటువంటి దిశానిర్దేశం? రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మాది మద్దూరు మండలం. మాది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎలా పనిచేస్తే మనం గతంలో మనకు 33,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు దాన్ని రీచ్ అయ్యి ఒక ఓటు కూడా తగ్గకుండా మనకు ఏ బూత్ వైజ్గా తీసుకోవాలా, ఏ బూత్లో ఎన్ని వచ్చినాయి దానికి బేసిస్ చేసుకొని ఏ బూత్ వైజ్గా బూత్లో లీడర్లంతా కూర్చొని సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. మనకు 33,000 ఓట్లు వచ్చినాయి కాబట్టి దాదాపు దాన్ని క్రాస్ చేసి 40,000 మెజార్టీ తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఇక్కడ కూడా పూర్తిగా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతా కూడా ఒక రేవంత్ సైన్యంలో పనిచేసి గెలిపించారు. ఏం చెప్పారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి సూచనలు చేశారు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక 3.5 గంటలు 4 గంటలు కావస్తుంది. ప్రతి సందర్భంలో మండలాలుగా వచ్చే పార్లమెంటు ఎన్నికలు ఖచ్చితంగా మనం 14 సీట్లు గెలవాలి. అందులో ఉమ్మడి పాలమూరు జిల్లా, ఒకటి నాగర్ కర్నూలు అయితే ఇంకోటి మహబూబ్నగర్ జిల్లా మన యొక్క సొంత జిల్లా కాబట్టి మనం అందరం కష్టపడాలి. ఒకప్పుడు మనం అధికారంలోకి వస్తామా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడే గొప్పగా మనల్ని గెలిపించినాం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి మనమే, అదేవిధంగా సిస్టమ్ మనదే, ప్రభుత్వం మనదే. మీరు 32,000 ఓట్ల మెజార్టీ ఆ రోజు ఇచ్చిన ఒక్కసారి వచ్చిన అసెంబ్లీకి వచ్చి ఒక్కసారి మాట్లాడితేనే నా మీద విశ్వాసంతో గొప్పగా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు మనము ఢిల్లీలో మన సత్తా ఏందో తెలవాలంటే ఖచ్చితంగా ఇక్కడ 2 పార్లమెంట్ గెలవాలి. 2 పార్లమెంటు ఏ విధంగా గెలవాలని ఆలోచనతోనే మండలాలకు సంబంధించిన ఈ 5 ఉమ్మడి 5 మండలాలకు సంబంధించిన నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన బలాలు బలహీనతలు ముందు ఏ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా పోవాలి, ఒక బూత్ స్థాయికి వెళ్ళి ఒక ఓటర్లను ఏ విధంగా ముందు తీసుకుపోయి ఆ యొక్క బూత్లో పోలింగ్ చేయాలనే ఆలోచనతో ఒక సందిగ్ధంగా గొప్పగా ఆలోచన, ఒక మేధోమదనం జరిగింది. మేంగిలా చాలా సంతోషంగా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక బూత్ స్థాయి నాయకులతో వచ్చి మాట్లాడి మాలో ఉన్న శక్తిని రెట్టింపు చేయడం అనేది ఇంకా శక్తివంతంగా పనిచేస్తాము. రేపు భవిష్యత్తులో మాకు ఒకటే నినాదం, కొడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి 5 మండలాలకు వెళ్ళి ప్రతి మండలానికి వెళ్ళి 10,000 చొప్పున 5 మండలాలకు వెళ్ళి 50,000 మెజార్టీని ఇవ్వాలని ఏకోన్మతం అందరం ముక్తకంఠతో పనిచేసినాము. అన్ని మండల నాయకులు ఆ విధంగా ముందుకు పోతున్నారు. మేము మా భవిష్యత్తులో రేపు ఉగాది తర్వాత మేమందరం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వంశీచందన్న గెలుపులో క్రియాశీలకంగా కొడంగల్ నియోజకవర్గంకి వెళ్ళి మేమందరం భారీ మెజార్టీని ఇవ్వడానికి మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తాం, గట్టిగా పనిచేస్తాం. సార్ మీరు చెప్పండి, మీరు ఏ మండలానికి చెందినారు? ఇంకా ముఖ్యమంత్రి గారు అది మద్దూరు మండల్ ప్రజెంట్ జెడ్పీటీసీగా ఉన్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి ప్రతి మండలాల వారీగా తీసుకొని లీడర్లు అనేది కార్యకర్త స్థాయిలో బూత్ స్థాయిలో పోయి మీరు ఎవరెవరు ఎలా పాటించాలి, ఎలా సమన్వయం చేసి ఎలా ఓట్లు వేపియాలి అని
ఒక లీడర్గా ముఖ్య నాయకులతో ప్రతి మండలానికి కొంతమంది నాయకులను తీసుకొని వాళ్ళకు ఓటు అనేది ఎలా వేపియాలి. గతంలో నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ని కాబట్టి కొడంగల్కి రాలేకపోయినాను. అయినా అప్పుడు మీరు మంచి కష్టపడి పనిచేశారు. ఇప్పుడు మనము ఛాలెంజ్గా తీసుకొని మన రాష్ట్రంలో మన రాజీవ్ గాంధీకి మన రాహుల్ గాంధీకి మనము 14 సీట్లు గెలిపించాలి కాబట్టి ఛాలెంజ్గా తీసుకొని మీరు పనిచేయాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు మా నాయకులతో అందరితో మీటింగ్ తీసుకున్నారు. సో అంటే గతంలో మీరు ఆల్మోస్ట్ చాలా సీనియర్ నాయకులు అంటున్నారు, అనేక మంది ముఖ్యమంత్రులు చూస్తున్నారు, అనేక మంది. సో ఈ రకంగా పూర్తిగా మండల స్థాయి నాయకులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడు చూశారు? గతంలో అయితే మేము 5 సంవత్సరాల కింద అయితే ముఖ్యమంత్రి కార్యకర్త స్థాయిలో మాట్లాడడము ఎక్కడ కూడా ఏ టీవీలో కూడా చూడలేదు. మేము నేరుగా మా ముఖ్యమంత్రి మా కాన్స్టిట్యున్సీకి వచ్చి మా కార్యకర్తలను పిలుచుకొని నేరుగా చూడడము ఫస్ట్ టైమే నేను ఇప్పుడు చూస్తున్నాను. సో గతంలో కూడా చూసేటారు మీరు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసేటారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరుగా మాట్లాడతారు. అప్పటికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా ఆయన వ్యక్తిత్వంలో కావచ్చు, మాట తీరులో కావచ్చు? మాకైతే గతంలో చూసిన దానికి ఇప్పటిదానికి మాకైతే ఏం తేడా లేదు. గతంలో చూసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఇంకా అదే రేవంత్ రెడ్డి ఉన్నాడు. ముఖ్యమంత్రి అయినా అదే రేవంత్ రెడ్డిగానే ఉన్నాడు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిగానే ఉన్నాడు. మాకైతే ఏం చేంజెస్ అయితే ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా రేవంత్ రెడ్డి ఆయనే నియోజకవర్గానికి రావడం, మీ అందరితో ఈ మీటింగ్ సో ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యమంత్రి మీతో మాట్లాడడం కావచ్చు, మీకు ఎటువంటి విషయాలపై చెప్పారు, ఆ తర్వాత మీకు ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? పార్లమెంట్ ఎన్నికలు రావడము మా యొక్క పుణ్యం అనుకోవాలి. ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి నేరుగా బూత్ వారీగా మాట్లాడడము, అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలను ఛాలెంజ్గా తీసుకొని పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన గట్టిగా మాకు కార్యకర్తలని ప్రతి ఒక్కరిని కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మీరు మాకు పేరు బాగా తీసుకురావాలి, రాహుల్ గాంధీ దగ్గర మనం మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా అదేవిధంగా గట్టిగా పనిచేసి అన్నకు పేరు తీసుకొస్తాం. ప్రజాపాలన అనే వ్యవస్థ లేకుండా కానీ ఇప్పుడు ప్రజాపాలన అనే వ్యవస్థ ప్రజల దగ్గరికి పాలకుడు వస్తే ఎట్లా ఉంటుందో ఈరోజు మా రేవంత్ అని వచ్చి మా కూడా బూత్ స్థాయి కమిటీ మీటింగ్ వేసి చిన్న కార్యకర్తలు సీఎం స్థాయి వ్యక్తి ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రజాపాలన అని ఈరోజు చూపించడం జరిగింది. రేవంత్ అన్న ఆఫీసర్ ఏర్పాటు చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని తెలంగాణలోనే అతిపెద్ద డెవలప్మెంట్ నియోజకవర్గంగా రేవంత్ అన్న తీర్చిదిద్దారని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా ఎంపీగా చెల్లం వంశీచంద్రరెడ్డి సార్ గారు నిలవడం జరిగింది. కాబట్టి ఆయనకు ప్రతి మండలం నుండి 10,000 మెజారిటీ చొప్పున 50,000 మెజారిటీ ఇవ్వాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది రేవంత్ అన్న. సో కొడంగల్ నియోజకవర్గంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించి కొంచెం హిందుత్వవాదం కావచ్చు, కొంత మోడీ ప్రభావం గట్టిగానే ఉన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సొంత నియోజకవర్గం, సో దీనిపై ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఎన్నిక రాజైనా తల్లికి కొడుకు అన్నట్టు ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మాకు రేవంత్ అన్న సీఎంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము రేవంత్ అన్నకే మద్దతు నిలవాలి. రేవంత్ అన్నకు మేము మద్దతుగా ఉంటేనే కదా రేపు మా నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించడం. అప్పుడు గుజరాత్ ఎట్లా ఉందో ఇప్పుడు గుజరాత్లో నరేంద్ర మోడీ ఎట్లా తీర్చిదిద్దుకున్నాడో మా రేవంత్ అన్న కూడా మా కొడంగల్ నియోజకవర్గాన్ని అట్లా తీర్చిదిద్దుతాడనే నమ్మకంతో మేము ఎంపీ ఎలక్షన్లో కూడా రేవంత్ అన్నకు మద్దతుగా ఉండి చెల్లం వంశీచంద్రరెడ్డి అనే కలిగి ఉండాలని మేము యూత్ అంతా నిర్ణయించాం. రైట్, మొత్తంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా, పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో పూర్తిగా ఒక్కొక్క మండలానికి సంబంధించి కొంతమంది ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో వారందరితో కూడా మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ మీటింగ్లో వారందరికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించాలంటే ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఎట్లా ముందుకెళ్లాలనేటటువంటి అంశంపై కూడా పూర్తిగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి
సంబంధించినటువంటి సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ నుంచి కనుక ఖచ్చితంగా భారీ మెజార్టీ సాధించినట్టయితే రాబోయే రోజుల్లో కేంద్ర ఎవరైతే అధిష్టానం నుంచి కూడా మెప్పు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతానికి మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మండల నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కూర్చోవడం జరిగింది. దాదాపుగా సుదీర్ఘ కాలం నుంచి కూడా ఇక్కడ వారందరితో కూడా మీటింగ్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, కొడంగల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.